హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు ఫైనల్గా ఎవరు గెలుస్తారనేది డిసైడ్మెంట్ చేసే టైం వచ్చేసింది మనకి. కానీ మొన్న రాత్రి జరిగిన భోగిమంటలో జరిగిన ముచ్చట్ల గురించి మాట్లాడుకుందాం. ఆ ముచ్చట్ల గురించి మాట్లాడుకుంటే ఎక్కువ శాతం ఎవరిది బాగా కనెక్ట్ అయింది మీకు చెప్పండి. మ్యాక్స్ టు మ్యాక్స్ నన్ను నేను అద్దంలో చూసుకున్నట్టు అనిపించింది నిఖిల్ విషయంలో. వాళ్ళ అమ్మని పని లేదు, ఏం లేదు, చదువుకున్నాను కానీ క్లారిటీ లేదు, ఏం చేయాలో తెలియదు, ఏదో ఒక రంగాన్ని ఎంచుకోవాలి, అది ఎంచుకున్న రంగం కూడా నాకు కూడు పెట్టేలా కనిపించట్లేదు అని మనోడు చెప్పిన అదే వాళ్ళ అమ్మగారిని ఒక 30 రూపాయలు దేనికి అడుగుతారు? 30 రూపాయలు తెలుసు కదా. అది చాలా దగ్గరగా చాలామంది మిడిల్ క్లాస్కి బాగా కనెక్ట్ అయ్యే ఒక వండర్ఫుల్ స్టోరీ అది. ఎందుకంటే మోర్ దెన్ పీపుల్స్ చాలా ఎడ్యుకేషన్ చదువుతారు, చాలా చేస్తారు, ఏదో చేద్దాం అనుకుంటున్నారు, ఏదేదో ఇక నా ఫ్యామిలీకి సపోర్ట్గా ఉండాలనుకుంటారో, ఒక రంగాన్ని ఎంచుకుంటారో, దాంట్లో ఫెయిల్యూర్స్ చూస్తారో, ఆ ఫెయిల్యూర్స్ని చూసి చాలామంది డిసప్పాయింట్ అయిపోతారు. ఆ కేటగిరీ వైజ్ నేను చూస్తే నాకు నిఖిల్ బాగా కనెక్ట్ అయ్యాడు. ఇప్పటివరకు ఆలో లేరు, వీలో లేరు, ఎవరో లేరు, తేడాలొద్దు. ఎందుకంటే క్యారెక్టర్ చూసి ఓట్లు వేస్తున్నారు జనం. మనం వాళ్ళ క్యారెక్టర్ మీద బురద జల్లొద్దు. నేను చెప్తున్నా, జెన్యూన్గా మీకు 5 స్టోరీలు రన్ అవుతున్నాయి, యూట్యూబ్లో కూడా చూడండి. ఆ భోగిమంట సాక్షిగా నైట్ అవుట్ మీ మనసులో ఉన్న ఫీలింగ్స్ అన్నీ చెప్పుకోమన్నప్పుడు బిగ్ బాస్ వాళ్ళు ఫస్ట్ అచీవ్మెంట్ ఏంటి, అది ఎలా రీగ్రేట్ చేశారు, ఆ రీగ్రేట్ చేసిన విధానం జనాలకు నచ్చిందా లేదా అనేది ఆ భోగిమంట సాక్షిగా చెప్తున్నా. అక్కడ ఓటింగ్ అనేది తిరగబడద్ది, ఖచ్చితంగా తిరగబడద్ది. ఇది నిఖిల్కి అనుకూలంగా ఉంటుంది, అనుకూలంగా ఉండాలి కూడా. ఎందుకంటే మనం మిడిల్ క్లాసే, మనకు తెలుసు ఆ బాధలు. ఇప్పుడు చదువుకున్నావు, ఏరా ఉద్యోగానికి వెళ్ళవా, ఏదో ఒకటి చేయొచ్చు కదరా, నీకు తిండి పెడతాం ఎక్కువరా, మళ్ళీ నన్ను 30 రూపాయలు 20 రూపాయలు అడుక్కుంటావరా అని ఇంట్లో వాళ్ళు తిడతా ఉంటే అవన్నీ కూడా నాకు చాలా దగ్గరగా అనిపించినాయి భయ్య. ఎగ్జాక్ట్గా చెప్తున్నాను, నేను కూడా చదువుకున్నాను, దాన్ని సరైన క్రమం